వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఇంతకీ తమ్మినేని చదువుకున్నారా, చదువుకొన్నారా? ఎన్నికల అఫిడవిట్లో ఆయన చెప్పిందేమిటి? రాజకీయాల్లో రాణించడానికి చదువు అవసరం లేదు. పంచాయతీ బోర్డు మెంబర్ మొదలు ప్రధాని పదవి వరకు ఏ పదవికి విద్యా అర్హతలు అక్కర్లేదు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ప్రజలు గెలిపిస్తే చాలు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి ఏదైనా కావచ్చు. ఏ పదవికి చదువు సంధ్యలు అవసరం లేదు. డిగ్రీలు అక్కర్లేదు. అయినా రాజకీయ నాయకుల విద్యా అర్హతలు, డిగ్రీ తరచూ వివాదం అవుతూనే ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీలపై వివాదం నడిచిన సంగతి తెలిసిందే. మోడీ విద్యా అర్హతలు, డిగ్రీలకు సంబంధించిన సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద తెలుసుకునేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, మరికొందరు ముఖ్య నేతలకు సంబంధించిన డిగ్రీ విషయంలోనూ వివాదాలు, విచారణలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేరు కూడా చేరింది. ఆయన డిగ్రీ చదువుకోలేదని, చదువుకొన్నారని తెలుగుదేశం గతంలో ఆరోపించింది. సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ కూడా చేసింది. అదలా ఉంచితే ఇప్పుడు స్వయంగా తమ్మినేని సీతారాం తాను డిగ్రీ చదువుకోలేదని అంగీకరించారు. అంగీకరించడం అంటే మౌఖికంగా చెప్పడం కాదు. ఆమదాల వలస వైసీపీ అభ్యర్థిగా పోటీకి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఆయన విద్యా అర్హతకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. తమ్మినేని ఎన్నికల అఫిడవిట్లో డిగ్రీ డిస్కంటిన్యూ అని ఉంది. మరి డిగ్రీ పూర్తి కాకుండా తమ్మినేని లా ఎలా చేశారు? తాను డిగ్రీ పూర్తి చేశానని చెప్పి హైదరాబాద్లో ఓ లా కాలేజీలో అడ్మిషన్ పొందారు. డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. గత ఏడాది ఈ అంశంపై పెద్ద దుమారం కూడా రేగింది. అదలా ఉండగానే ఇప్పుడు ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో డిగ్రీ డిస్కంటిన్యూ అని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి లా కోర్సులో చేరారని గత కొంతకాలం కిందట తెలుగుదేశం బయటపెట్టింది. దీనిపై కిమ్మనని తమ్మినేని ఇప్పుడు తాను డిగ్రీ పూర్తి చేయలేదంటూ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఆయనకు లా కాలేజీలో అడ్మిషన్ ఎలా లభించింది? ఆయన నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ సమర్పించి ఉంటే చట్టపరంగా చర్యలకు రెడీ అవ్వాల్సిందే అని పరిశీలకులు అంటున్నారు.